జై నౌకాంబిక తల్లి మాతాకు, జై నౌకాంబిక తల్లి మాతాకు. హాయ్ అండి, అందరికీ నమస్తే. అందరూ బాగున్నారా అండి? వెల్కమ్ టు అవర్ ఛానల్ పిల్ల పద్మ. ఈరోజు మనం వీడియోలో అనకాపల్లి శ్రీ శ్రీ నౌకాంబిక తల్లి అమ్మవారికి మహానైవేద్యం పెడుతున్నారండి. ఆ టైంలో మనం కోలాటం చేయడానికి ఆహ్వానం వచ్చేసింది. మన టీం సభ్యులతో వెళ్ళిపోయి అమ్మవారి మహానైవేద్యం కార్యక్రమంలో మనం కూడా పాల్గొన్నాం. ఎంత అదృష్టం కదండి. ప్రతి సంవత్సరం కూడా అమ్మవారికి కొత్త మాసి నాడు మహానైవేద్యం ఏర్పాటు చేస్తారు. ఆ టైంలో మనకి అవకాశం వస్తూ ఉంటుంది. లాస్ట్ 2 times కూడా మనం చేసాము. వీడియో కాల్ నేను ఐకార్డ్స్లో పెడతాను, చూసేయండి. అప్పుడు కూడా మనం ఇలాగే మహానైవేద్యం టైంలో వెళ్ళి అమ్మవారికి మహానైవేద్యం ఏర్పాటు చేసుకున్న తర్వాత దర్శనం చేసుకుని అక్కడ కోలాటం చేశాము. అదేవిధంగా ఇప్పుడు ఈ మధ్యనే కదా రీసెంట్గా తల్లి ఆలయం పునరుద్ధరణ జరిగింది. ఇప్పుడు కూడా మనకి కోలాటం చేయడానికి ఆహ్వానం ఇచ్చింది తల్లి. సో తల్లి దగ్గర చక్కగా మనందరూ కోలాట సభ్యులందరూ కూడా చక్కగా వచ్చి కోలాటం చేశారు. అమ్మవారికి ఎంతో ప్రీతికరమైన అంబలి, తెలగపిండి కూర, బూరెలు, పరవన్నాలు, ఇలా పిండి వంటలు అన్ని రకమైన అమ్మవారికి ఇష్టమైనవి కూడా ఏర్పాటు చేశారనమాట. సో ఆ ధూపం కాంతిలో ఎంత బాగా అనిపిస్తుందో కదండి. ఇక్కడ మన నౌకాంబిక తల్లి అమ్మవారి గుడి పక్కన భారీ సెట్టింగ్ ఏర్పాటు చేశారండి. అమ్మవారి అక్క చెల్లెలందరితో కలిపి, అలాగే పోతురాజుతో కలిపి ఒక భారీ సెట్టింగ్ ఏర్పాటు చేశారనమాట. మాకు ఏం చెప్పారంటే అది ఇంకా పర్మనెంట్గా ఉండిపోతుందని చెప్పారు. సెట్టింగ్ అయితే చాలా బాగుంది. సో మన టీం సభ్యులందరూ కూడా కోలాటం చేస్తున్నారు. అక్కడ అందరూ కూడా ఎంతో బాగా మెచ్చుకున్నారు. చిన్నపిల్లలు, పెద్దవాళ్ళందరూ చక్కగా చాలా బాగా కోలాటం చేశారని మెచ్చుకున్నారు. ఏంటంటే అమ్మవారి దగ్గర ఏదో విధంగా ఒక సేవ, ఒక భాగ్యం కలిగించడం అనేది ఎంతో అదృష్టం ఉండాలి. అలాగే అమ్మవారి అనుగ్రహం కూడా ఉండాలి. సో చూడండి, సెట్టింగ్ అది ఎంత బాగుందో, కలర్ఫుల్గా ఉంది కదండి. మన వాళ్ళు చక్కగా కోలాటం చేస్తున్నారు. శ్రీ శ్రీ నౌకాంబిక తల్లి అమ్మవారి మహా జాతర అండి. జాతర అంటే జాతరలాగేనండి. ఎంత బాగా జరిగిందో, కన్నులకు నిండుగా అయిపోయింది. అమ్మవారి కోవిలు కానీ, అక్కడికి వచ్చిన సాంస్కృతిక కార్యక్రమాలు కానీ అన్నీ కూడా చాలా అదిరిపోయాయి అనమాట. సో మా వాళ్ళు నైవేద్యం పట్టుకెళ్తున్నప్పుడు ముందుగా ఇలా కోలాటం చేసుకుంటూ ఆ మహా నైవేద్యాన్ని అమ్మవారికి చూపించడానికి బయలుదేరుతున్నారు. సో ఇప్పుడు మనం అందరం కూడా అంతరాలయంలోకి దర్శనానికి వెళ్తున్నాము. సో అందులో కోలాటం చేసుకుంటూ తల్లి మమ్మల్ని గర్భగుడి ద్వారబంధం వరకు కూడా తీసుకొని వచ్చేసింది. సో తల్లి దగ్గర మేము చక్కగా దర్శనం చేసుకున్నాము. తల్లి దర్శనం చాలా బ్రహ్మాండంగా జరిగింది. అందరికీ కూడా అమ్మవారి అనుగ్రహం ఉండాలని కోరుకుంటున్నాను. ఇప్పుడు మన టీం సభ్యులందరూ కూడా తల్లి మనం చక్కగా కోలాటం చేస్తారు. మీరు కూడా చూసేయండి. ఇక్కడ చూసినట్లయితే కనుక అమ్మవారి దగ్గర చిన్న సింహవాహనం, అలాగే పోతురాజు స్వామి కూడా ఇక్కడ ఉన్నారు. చూసేయండి.
ముందుగా ఆది దేవుడైన మన వినాయకుడి పాడుతూ మన కోలాటం స్టార్ట్ చేశారు తల్లి ముందు. చుట్టూ కూడా నవదుర్గలు కూడా ఎంత బాగా కనిపిస్తున్నారో చూసారా. ఆలయ ప్రాంగణం అంతా కూడా దేవతామూర్తులతో ఎంత సుందరంగా ఉందో కదండి. మాకు చాలా భలే అనిపించింది. పాత దేవాలయం చూసినట్లయితే మన పాత వీడియోస్లో ఉంటాయి చూసేయండి. అప్పుడు చిన్నగా కొంచెం ఇరుకుగా అనిపించేది, కానీ ఇప్పుడు సేమ్ అదే గుడి కొంచెం పొడవు చేశారు, కొంచెం పెద్దగా చేశారు. చాలా బాగుంది, వెడల్పుగా ఉంది అండ్ బాగుంది, చాలా బాగుంది. కొంతమందికి అయితే విజయవాడ దుర్గమ్మ తల్లి ఇలా కనిపిస్తారు అని చెప్పేసి మన నూకాంబిక తల్లి అమ్మవారిది కొత్త పాట వేస్తున్నారు. మీకు కనుక నచ్చితే తప్పదు లైక్ కొట్టేయండి. అలాగే నా ఛానల్ని మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ కొడితే మీకు నా వీడియోస్ అన్నీ కూడా ఫస్ట్ మీకు వచ్చేస్తాయి. యూట్యూబ్ ఓపెన్ చేయగానే నా వీడియో మీకు ఫస్ట్ కనిపిస్తుంది. ఫస్ట్ కనిపించాలంటే మీరు సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే బెల్ ఐకాన్ కొట్టాలన్నమాట. బెల్ ఫస్ట్ ఉంటుంది కదా, బెల్ కొడితే అప్పుడు మీకు వెంటనే సబ్స్క్రైబ్ అవుతారు. మీరు యూట్యూబ్ ఎప్పుడు ఓపెన్ చేసినా నా వీడియో మీకు కనిపిస్తూ ఉంటుంది ఫస్ట్. తర్వాత మళ్ళీ మేడం మీరు వీడియోస్ పెట్టడం లేదని నన్ను అడగండి, నేను పెడతాను, కానీ మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మీకు ఎలా వస్తుంది చెప్పండి. సో సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు నా వీడియోస్ అన్నీ వస్తూ ఉంటాయి. శ్రీ నూకాంబిక తల్లి అమ్మవారికి అమావాస్య అంటే చాలా ప్రీతికరం. అందులోని కొత్త అమావాస్య నాడు తల్లి దర్శనం చేసుకోవడమే కాకుండా తల్లి ముందు మా టీం సభ్యులందరికీ కూడా కోలాటం చేయడానికి అవకాశం ఇచ్చింది తల్లి. సో మన టీం సభ్యులు ఎంతో ఉత్సాహంగా చక్కగా కోలాటం చేశారు.
చూస్తున్నారా ఫ్రెండ్స్, మా వాళ్ళు ఎంత ఎనర్జీగా వేస్తున్నారో. పిల్లలు, ప్రతి వాళ్ళు అందరూ కూడా తల్లిని చూస్తూ ఆదమర్చిపోయి చక్కగా అమ్మవారి పాటలకు కోలాటం చేస్తున్నారు. ఎంత బాగా చేస్తున్నారు కదండి. ఆ తల్లిని చూసిన ఆనందంలో ఎలాంటి భక్తుడికైనా కానీ చిందులు వేయాలి, తల్లి ముందు గజ్జ కట్టి ఆట ఆడాలి, తల్లిని మైమర్పించాలి, తల్లికి ఆనందం కలిగేలాగా మనం తల్లి పాటలకి, తల్లి మంత్రాలకి మనం మైమర్చిపోవాలి అని అనిపిస్తూ ఉంటుంది ఎలాంటి భక్తుడికైనా. సో మా వాళ్ళు కూడా అమ్మవారి దర్శనం ఎంత బాగా చేసుకున్నారో వాళ్ళకి అనిపించింది, తల్లి పాటలకి ఇంకా వేద్దాం. ఆకలికి అసలు ఆకలనే అనిపించలేదు ఎవరికి. టైం అవుతుంది, ఇంక చాలు, అందరూ భోజనం చేసేద్దాం పదండి. నేను ఆపితే వద్దు మేడం, ఇంకా ఆస్తాం మేడం అని అంటూ ఉండేవారు. ఇంక చాలమ్మా, భోజనం చేసేసి వెళ్ళిపోదామా అని చెప్పి నేను ఈ పాటతో వాళ్ళకి భోజనానికి ఏర్పాటు చేసుకున్నాం. సో మహానైవేద్యంలో భాగంగా అమ్మవారికి పెట్టిన మహానైవేద్యాన్ని మా పిల్లలకి, మా కోలటం వాళ్ళందరికీ కూడా ఇచ్చారు. సో అమ్మవారి ప్రసాదం అమ్మవారి ముందు చక్కగా కూర్చొని తీసుకుని తినేసాం. సో ఫ్రెండ్స్, వీడియో నచ్చితే తప్పకుండా లైక్ కొట్టేయండి. అలాగే నా ఛానల్ని మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి. అలాగే మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో నాకు కామెంట్లో తెలియజేయండి. అప్పుడే కదా మన వాళ్ళు చూస్తున్నారు, కామెంట్ చేస్తున్నారు అనిపిస్తుంది. మీరు కామెంట్ చేస్తేనే కదా ఇంకా మంచి వీడియోస్ పెట్టాలనిపిస్తుంది. సో ఈ వీడియో మీకు ఎలా అనిపించింది అనేది నాకు కామెంట్లో తెలియజేయండి, సరేనా? సో వీడియో ఫుల్గా చూసినందుకు చాలా థ్యాంక్స్. అండ్ మేము ఇంటికి వెళ్ళిపోతున్నాం. బాగా తినేసాము, బాగా కోలాటం వేసాము, బాగా అమ్మ దర్శనం చేసుకున్నాము. అందరికీ మరొకసారి ఉగాది పండుగ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ అందరికీ జై శ్రీరామ్.